ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలయ్యా. మరలా తిరిగి నా ప్రభువా, ఇదిగో తండ్రి, మండలకాల ధ్యాన కూడిక ప్రారంభిస్తూ ఉంటుండగా నాయనా మీ సన్నిధి మేము కోరుకుంటూ ఉన్నాం. నాయనా మీరు మాతో ఉన్నారని మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా నీ బిడ్డలు భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని ఆరాధించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనమందరము కలిసి ప్రభువా నీవే నాదు శరణు ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. అపవాది క్రియలందు బందీనైతిని, కృప చూపి నన్ను విముక్తుని చేయుము. విపరీత గతి పొందియుంటిని, నీదు ముక్తి ప్రభావింపనిమ్ము. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. మరణ ఛాయలు నాపై కమ్ముకొనెను, కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము. చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించు దేవా. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. నీ న్యాయ విధులన్నీ భంగపరచి, గాయపర్చితి నేను అపరాధిని. పరితాపమును పొందుచుంటిని, నాదు పాపంబు క్షమించు దేవా. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. పాప భారము తోడ ఆరోదించితి, సేదదీర్చుము శాంతి జలములతో. నీ ప్రేమ రుధిరస్రవంతిని, శాపభారంబు తొలగించు దేవా. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి
సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరం అలాగే నిలిచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 110వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 110వ సంకీర్తన మొదటి వచ్చిన ప్రారంభం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగు చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయను. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదారు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చేదారు. మెల్కీసెదెకు క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. విశాల దేశముల మీద ప్రధానిని ఆయన నలుగగొట్టును. 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందిప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మండల కాలములో 12వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగాన్ని చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనము నుండి 46వ వచనం వరకు చదువుచుంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి నాతో పాటుగా చక్కగా గట్టిగా చదవాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచన ప్రారంభం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడుగగా ఎవడునూ మారుమాట చెప్పలేకపోయాను. 46వ వచనం. మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్నయు అడుగా తెగింపలేదు. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. పరిశుద్ధుడా, ఈ దినము మా కొరకు ఇచ్చిన పరిశుద్ధ లేఖనమును మీరు దీవించండి. నీ దాసుని మరుగుపరచండి. మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ మండల కాలములో 12వ దినము ఇట్టి రీతిగా కలిసి ఈ యొక్క వాక్య ధ్యానాన్ని చేయటానికి ప్రభువు మనకిచ్చిన గొప్ప కృప కొరకు మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఏమండి, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారా? సమాధానముతో ఉన్నారా? మంచిదండి. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి అంశము మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములో మనం చదువుకున్నటువంటి రీతిని బట్టి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దైవస్తుతుడు అనే అంశము ఇవ్వబడింది. చెబుతారా? అంశము ఏంటో చెబుతారా? దైవస్తుతుడు అనే అంశాన్ని ఇవ్వబడింది.
దైవసుతుడు అనగా దానిని కొంచెం తెలుగులో మనం అనువదించుకుంటే ఆయన దేవుని యొక్క కుమారుడు. మొదటి మాట ఈవేళ అంశము దైవసుతుడు. నేను చెప్పే మాటలు అవి మీరు కూడా చక్కగా రిపీట్ చేసుకుంటూ ఉంటే మీకు దీవెన. దైవసుతుడు అనగా దేవుని యొక్క కుమారుడు. ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆయన ద సన్ ఆఫ్ గాడ్, ద సన్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రతి వాక్యము కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరలా జ్ఞాపకం చేస్తాను ఈవేళ అంశాన్ని మీరు చెప్పండి. దైవసుతుడు. దైవసుతుడు అంటే దాని అర్థాన్ని మనం మాట్లాడుకున్నాం, చెప్తారా? దేవుని యొక్క కుమారుడు. ఈ మాటకు ఇంగ్లీష్లో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం కదా, ద సన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుమారుడు దైవసుతుడు. కాబట్టి ఈ దేవుని యొక్క కుమారుడు అనగా పరిపూర్ణంగా దేవుని యొక్క ఆయన మరి పరిశుద్ధతను కలిగినవాడు. దేవుని యొక్క పరిపూర్ణత కలిగినటువంటి వాడు. దేవుని యొక్క గుణగణాలు ఆయన కలిగినటువంటి వాడు. ఎవరు? దైవసుతుడు, దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడు ఎవరు అని ఆలోచన చేస్తే సిలువదారి అయినటువంటి, చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు. సిలువదారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు అనే మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఈ దైవసుతుడు లేక దేవుని కుమారుడు, ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్పబడుచున్నటువంటి ఈ పరిశుద్ధుని యొక్క జన్మ వృత్తాంతము లేక జనన వృత్తాంతము మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అంతా కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో జరిగింది అని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉంటూ ఉన్నాయి. ఈయన యుగ పురుషుడు. ఎందుకంటే యుగ పురుషులు అనేక మంది ఉంటారు. వారు పుట్టిన తర్వాత వారి జీవిత విశేషాలను బట్టి వారు యుగ పురుషులని చరిత్ర చెబుతుంది. కానీ ఈయన పుట్టకముందే యుగ పురుషుడని లేఖనాలు చరిత్ర తెలియచేస్తూ ఉన్నది ప్రియుల. ఎందుకంటే ఈయన యొక్క జననము చాలా ప్రత్యేకమైనటువంటిది ప్రియులారా. ఇంతవరకు లోకములో కానీ చరిత్రలో కానీ మరి దేనిలోని కానీ ఈయన వంటి జననము ఎక్కడ ఎవరికి సంభవించలేదు అని తప్పనిసరిగా మనం చెప్పటానికి ప్రతి ఒక్కరము కూడా ఇష్టపడినటువంటి మాట ప్రియులారా. ఈయన యొక్క జననమును ఆలోచన చేస్తే ఇట్స్ ఎ ప్రొఫెటికల్ బర్త్. దానిని ప్రవచనాత్మకమైనటువంటి జననము అని చెప్పబడుతూ ఉన్నది. ఆయన యొక్క జననము కొరకు రెండవ మాట జ్ఞాపకం చేస్తే ఇట్స్ ఎ హిస్టారికల్ బర్త్. చారిత్రాత్మకమైనటువంటిది. చరిత్రలో అవి ఎప్పటికీ కూడా మరవబడనటువంటి ఆయన జననము అక్కడ జరిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన యొక్క జననము ఇట్స్ ఎ న్యాచురల్ బర్త్ అనగా సహజమైనటువంటిది. అంత మట్టుకే కాదు, సూపర్ న్యాచురల్ అని చెప్పబడుతున్నది. అనగా సహజాతీతమైనటువంటి జననం. వీటన్నిటి కొరకు మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే వండర్ఫుల్ బర్త్ అనే మాట చాలా ఆశ్చర్యకరమైనది. ఎందుకు అని ఆలోచన చేస్తే ఆయన మాత్రమే ఆశ్చర్యకరుడు అనే మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఈ కొద్ది మాటలు మనం ప్రభువు కొరకు, దేవుని కుమారుడైన క్రీస్తు కొరకు మనం పరిచయ వాక్యాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత మట్టుకే కాదు కానీ ఆయన కొరకు మరికొన్ని 3 మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన పాపములు లేనివాడు,
పాపము చేయనివాడు, పాపము ఎరగనటువంటి వాడు. ఎంత పరిశుద్ధుడండి! పరిశుద్ధ దేవదూతలు పరలోకములున్న ప్రభువు కొరకు కూడా అదే చెబుతుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పేతురు రాసిన పత్రికలో దేవుని వాక్యం అంటూ ఉన్నది, నేను పరిశుద్ధుడను. ఎంత గొప్ప మాటలండి! ఎంత ధైర్యం కావాలండి ఈ మాటలు చెప్పాలి అంటే. ప్రియమైన దేవుని యొక్క బిడలారా, లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక చిన్న ఎవిడెన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, ఆ యొక్క మరియ తల్లితో దేవదూత కనిపించి చెప్పే మాటలు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అతడు దేవుని కుమారుడు అనబడను. ఎవరటండి? పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారునికి ఏం పేరు పెడతారని చెప్పారో చెప్పండి. దేవగ్రంథంలో ప్రవచనాలు చెప్పండి. మీరు చెబుతున్నవి ప్రతిదీ కూడా అవి తప్పనిసరిగా మీరు చెప్పేవి కరెక్ట్. యేసు అని పేరు పెడతారు. రక్షకుడు ఏమండి? యేసు అనగా అభిషిక్తుడు. యేసు రక్షకుడు, క్రీస్తు అభిషిక్తుడు, రక్షకుడు. ఏంటా ఈ మాటలు? యేసు రక్షకుడు, ఇదే మాటలు చెబుతూ ఉన్నారంటే ఎవరి కొరకు వారికి చెప్పిన యేసు క్రీస్తు ప్రభువు ఒకటేనండి. కాబట్టి మాటలన్నీ కూడా ఆయన కొరకే. ఇప్పుడు మరలా చెబుతాను మీకు క్లియర్గా. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరై ఉన్నారు? అభిషక్తుడే రక్షకుడు, రక్షకుడే అభిషక్తుడిగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా. కాబట్టి ఈ క్రీస్తు ప్రభు ఆయన భూలోకములో ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాలు క్లుప్తంగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయనట బోధన అధికారము కలిగిన వానిగా. ఈ అధికారము కొరకు మనము సకలాధికారము అనే ఒక టాపిక్లో మాట్లాడుకున్న ఒక్క మాట, ఆయన యొక్క బోధలు అధికారము గలవానిగా ఉండటానికి కారణం ఆయన అందరి మీద అధికారము కలిగినటువంటి వాడు, తన తండ్రి చేత అధికారము పొందినటువంటి వాడు. ఆయన పరిచర్య దినాలలో ఎన్నో అద్భుతాలు ఆయన జరిగించారు. ఎంతోమందిని కుంటివారికి కాళ్ళు, కుంటివారికి కాళ్ళు, గుడ్డివారికి కన్నులు, అలాగే ఊచకాలు చేతి గల వారికి స్వస్థత, ఇటువంటివి ఎన్నో చెప్పుకుంటూ వెళితే చాలా చాలా అద్భుతాలు చేసిన దేవుడు కాడ. ఆయన మరణము విషయంలో ఆలోచన చేస్తే ఇంకెంత ఆశ్చర్యకారణం. ఈ చరిత్రలో చనిపోయి సమాజీవుడు తిరిగి పునరుద్ధానుడైనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఈవేళ దేవుని కుమారుడు అయిన క్రీస్తు ప్రభుని చెప్పక చెప్పాలి. యేసు ప్రభు ఆయన పునరుద్ధానుడే అనేక మందికి కనిపించి మరల ఆరోహణమై తన తండ్రి యొద్దకు వెళ్ళినటువంటి దేవుడు ఎవరండి? దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు అని చెప్పటానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నాం. కాబట్టి ఈవేళ అంశం మరల జ్ఞాపకం చేసుకోండి. దైవసుతుడు, దేవుని కుమారుడు, ద సన్ ఆఫ్ గాడ్. దేవుడు అయినటువంటి తండ్రి ఎటువంటి అధికారము, ఎటువంటి శక్తి కలిగినటువంటి వాడు, కుమారుడైన క్రీస్తు ప్రభు కూడా అదే శక్తి సంపన్నుడు, అదే అధికారము కలిగిన వాడు, అదే పరిశుద్ధత కలిగిన వాడు, అదే పవిత్రత కలిగిన వాడు. అవును ప్రియులారా, ఈ మండల కాలములో ఆ క్రీస్తు ప్రభు ఆయన దైవస్తుతుడుగా లేక దేవస్తుతుడుగా ఈవేళ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం ప్రియులారా. అందుకని యోహాను సువార్తలో 20వ అధ్యాయములో 31వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు. ఈవేళ అంశాన్ని మనం తప్పిపోకుండా వాక్యముతో ప్రయాణము చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ దైవస్తుతుడు ఎవరు అంటుందంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. ఎన్ని మాటలు వచ్చాయండి వాక్యములో? ప్రారంభంలో వాక్యానికి ఎండింగ్లో ఆ వాక్యానికి ఏమొచ్చింది చెప్పండి? యేసు అనే మాట, క్రీస్తు అనే మాట.
ఆ యేసు క్రీస్తు కలిపితే మధ్య మాటలకు పోల్చి చెబితే ఎవరట అండి? దేవుని కుమారుడు. అర్థమైందా? మొదటి మాట యేసు, చివరి ఎండింగ్ మాట క్రీస్తు. రెండు మాటలు మొదట మనం కలపగలిగితే ఆ యేసు క్రీస్తు అట ఎవరండి? మధ్యలో రాసిన మాటకు దేవుని కుమారుడు అని చెప్పబడుతుంది. ఈవేళ మన టైటిల్ దైవస్తుతుడు. అవును ప్రియులారా, ఇక్కడ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వచనములో అక్కడ శిష్యులు అంటున్నారు, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. యేసు ప్రభు లేక దేవుని యొక్క కుమారుడు లోకములో అనుభవించినటువంటి శ్రమలు కానీ, ముందు చేసినటువంటి సూచక క్రియలు, అద్భుతాలు కానీ, లేక క్రీస్తు ప్రభు శిలువ మరణము కానీ, పునరుద్ధానము కానీ, ఇది ఎవరూ చూడకుండా రహస్యముగా జరిగినది కాదు. ప్రతి దానికి లేఖనములో ఆధారాలు ఉన్నాయి, వాటిని చూచినటువంటి వారు ఉన్నారని ఈవేళ మండల కళ ధ్యానములో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయములో ఇక్కడ దమస్కు మార్గములో సౌలు అడుగుతున్నాడు ప్రభుని, ప్రభువా నీవెవడివి అని అడుగుగా ప్రభు అంటాడు, నీవు హింసించుచున్నటువంటి యేసుని అని చెబుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథములో 13వ అధ్యాయం 23వ వచనములో అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చెప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. అతని సంతానము నుండి దేవుడు అనగా దేవుడు ఎవరండి? తండ్రి అయిన దేవుడు. ఎవరి తండ్రి అయిన దేవుడు? సృష్టికర్త అయినటువంటి యెహోవా. ఈ సృష్టికర్త అయిన యెహోవా, ఈ తండ్రి అయిన దేవుడు ఎవరికి తండ్రి అంటే కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువునకు ఆయన తండ్రిగా ఆయన ఉండి ఇక్కడ వాగ్దానము చెప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించాను. ఇప్పుడు దైవస్తుతుడు అయిన దేవుని కుమారుడు ఎవరు అని వాక్య ధ్యానంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన రక్షకుడకు యేసు ప్రభు అని పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క దైవస్తుతుడు ఎవరు, ఆయనలో ఉన్న శక్తి ఏమిటి అని కొద్దిగా 1, 2, 3 మాటలు మనం టచ్ చేస్తూ మనం మరి ఇక్కడ ధ్యానాన్ని చేస్తున్నప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, విశ్వాసమునకు కర్త. ఎవరండి? విశ్వాసమునకు కర్త ఎవరు? ఈవేళ టైటిల్ చెప్పండి, విశ్వాసమునకు కర్త ఎవరు? దైవస్తుతుడు. ఎవరు ఆ దైవస్తుతుడు? దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడు పేరు ఏం పేరు? యేసు క్రీస్తు. ఈ యేసుక్రీస్తు ఎవరు? విశ్వాసమునకు ఆయన కర్త అని దైవవాక్యం మాట్లాడుతూ ఉన్నది. అయితే ఇప్పుడు ఆ దైవస్తుతుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రావటానికి కలిగిన కారణం, ఆయన ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఈ మండల కాల ధ్యానములో ఆలోచన చేస్తే ఆయన శిలువ మరణములో ఆయన చెందించే ప్రతి రక్తపు బొట్టెలో సంగముగా ఉన్న ప్రతి ఒక్కరి పాపములు కడగబడాలి. కాబట్టి యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే ఆయన కుమారుడైన యేసు రక్తము ఎవరండి? ఆయన కుమారుడైన, ఆయన కుమారుడు అనే మాటకు మనం ఈవేళ టైటిల్ ఏం చెప్పుకున్నాం? దైవస్తుతుడు. ఇప్పుడు దైవస్తుతుడైనటువంటి యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మనలను ఏం చేస్తుందండి? పవిత్రులుగా చేస్తుంది. ప్రియులారా, కుమారుడైన క్రీస్తు ప్రభు, దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనలను ప్రతి పాపము నుండి కూడా అది విడుదల చేస్తూ ఉన్నది. ఈ యొక్క దైవస్తుతుడు లోకానికి అంతటికీ ఆయనకు ఉన్నటువంటి ఒక రిలేషన్ లేకుంటే ఒక బాంధవ్యం, బంధుత్వం ఏమిటి అని ప్రశ్నించుకుంటే అపోస్తుల కార్యాలు 10:36 అంటాడు, యేసు ప్రభు చెప్పండి అందరికీ ప్రభు మంచిదని చక్కగా మీరు రెఫరెన్స్లు అందిస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. చెప్పాలి, ధ్యానాలలో మనం రిఫరెన్స్లు చదువుతూ ఉంటున్నప్పుడు వెరిఫై చేయాలి. నాతో పాటు మీరు రిపీటెడ్గా చెప్తే
ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. చాలా గొప్ప ఆశీర్వాదాల ప్రియులారా. నాకు తెలుసు మీకు చక్కగా ఈ యొక్క రెఫరెన్స్లన్నీ కూడా కంఠస్థమే. ముగింపుగా యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో మన సహవాసం అయితే జాగ్రత్తగా ఈ 40 దినాలు ఈ మండల కాల ధ్యాన కూడికలలో పర్టికులర్గా ఇవాళ ఇచ్చినటువంటి అంశము దైవసుతుడు కొరకు మనం ఏ విధంగా ఉండాలి, ఎవరితో సహవాసం చేయాలి. మనం మంచివారు అనుకుని సహవాసం చేస్తాం, ఒక్కోసారి అది దుష్ట సహవాసం, దుష్ట సాంగత్యం అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి చెడ్డవారు అని వారితో సహవాసం చేయటం అనేది మానివేస్తాం, ఒక మంచి వ్యక్తిని మిస్ అయిపోతూ ఉంటాం. కానీ మనుష్యులను మనం చూడవద్దు, మనుష్యుల సహవాసం కాదు. కానీ ఇక్కడ వెరీ వెరీ పర్టికులర్గా దేవుని కొరకు చెబుతున్నటువంటి మాట ముగింపుగా మన సహవాసం అయితే చదవండి. మీరు కూడా చెప్పండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని తీసి, లేక నాతో పాటు మాట చెప్పండి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో, అనగా యేసుక్రీస్తుతో అని వ్రాయబడింది. యేసుక్రీస్తుతో కూడా మనకు ఉన్నది. చెప్పండి ప్రియులారా. ముగింపు మన సహవాసం టైటిల్తో పోల్చి చెప్పండి, ఎవరితో ఉండాలి మన సహవాసం. ఎందుకంటే మన సహవాసం లోకములో ఇష్టముంటే 3 పువ్వులు 6 కాయలు, ఇష్టం లేకపోతే ఏమండి, పువ్వు లేదు కాయ లేదు. కనపడితే ముఖం చిట్లించుకుంటాం, ఇంకా దగ్గరైతే పెదాలు బిగబట్టుకుంటాం. కానీ మనం ఆ సహవాసాన్ని కాదు, కానీ దైవస్తుతినితో మనం సహవాసము కలిగి ఉండాలి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా, యేసుక్రీస్తుతో కూడా ఉన్నాం. అలాగున్న దైవస్తుతుడైన దేవుని కుమారుడైన పరిశుద్ధుడైన పవిత్రుడైన లోక రక్షకుడైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి ఆయన రక్తములో మన యొక్క పాపములు కడిగి పరిశుద్ధునిగా చేసే దైవస్తుతినితో మనం ఏం చేద్దాం చెప్పండి, సహవాసాన్ని చేద్దాం. ఈ భూలోకములో సహవాసము చేసే పరలోకములో స్థిరమైనటువంటి సహవాసాన్ని ఆయనతో చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. మాకిచ్చిన అంశము దైవస్తుతుడు. మీరు మీ దాసుని మరుగుపరిచి ఆరాధనలో మండలకాల ధ్యాన కూడికలో ఉన్న ప్రతి బిడ్డతో మాట్లాడుచున్నందుకు స్తోత్రాలు. లోకములో ఎన్నో సహవాసాలు మాకు ఉన్నాయి, ఎన్నో సహవాసాలను మేము నమ్ముకుంటూ ఉంటాం, కానీ స్థిరమైనది కాదు. కానీ మా సహవాసము దైవస్తుతినితో చేయాలని మీరు సెలవిచ్చారు. వాక్యము నాయన మీరిచ్చారు, మా హృదయాల్లో ఫలించాలి. 40 దినాలు శిలువ ప్రయాణంలో మా చేయి పట్టి తప్పిపోకుండా నడిపించండి, ఆధ్యాత్మికంగా బలపరచండి, అందరికీ రక్షణ కలుగు చేయండి. స్వదేశ విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభు. కరోనా వైరస్ మరల విజృంభించకుండా అగ్నితో కాల్చండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానముతో దీవించండి. అపవాదిని బంధించండి నాయనా. మరి యొక్క మండల కాలం నీ పరిశుద్ధత మాకు అనుగ్రహించండి. అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయబడిన విశ్వాసి దేవా దినదినము మీరు స్వస్థపరుస్తున్నారు. అలాగే లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్న విశ్వాసి నాయన లంగ్స్ను ముట్టి స్వస్థపరిచి ఆక్సిజన్ లెవెల్స్ నాయన మీరు పెంచి ఆరోగ్యంతో నింపండి. అలాగే మాకు తెలియక అనేక మంది అనారోగ్యాలతో ఉన్నారు, విడుదల చేయండి నాయనా. చెర్రీ అనే బిడ్డ, ఫ్రూటీ అనే బిడ్డ, రాజేశ్వరి బిడ్డ నాయనా, మరి యొక్క నాయనా మరి 4 సంవత్సరాల బిడ్డ పాతూరు షైని, ఇటువంటి బిడ్డలు చక్కగా త్వరగా మాట్లాడటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా నిరాశ నిస్పృహలో ఉన్న వారిని ధైర్యపరచండి, దినాశీర్వాదాలతో నింపి పంపించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక.
మా ఆయన దినాహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనికి తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, మండల కాల ధ్యాన కూడికలో ప్రభుని ఆరాధిస్తున్నటువంటి ప్రతి కుటుంబము విశ్వాసికి తోడుగుండే సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. నేడే నీ పాపములు ఒప్పుకో, నీ పాప డాగోలు తోడుచుకో, నీ ఆత్మ తనువులు శుద్ధిపరచుకో, నీ ఆత్మ తనువులు శుద్ధిపరచుకో. క్రీస్తు యేసు రక్తములో యేసు చావుందే సిలువపై, నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమనోచెను. నీ కోరకే నా కోరకే